మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ పరిణామాలు, ఆర్థిక విశ్లేషణలు, సాంకేతిక పురోగతి మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. కంటెంట్ నచ్చిన వాళ్ళు చివరి వరకు చూడండి. మీకు కంటెంట్ నచ్చితే కనుక దయచేసి ఒక లైక్ చేయగలరు, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకెంతో ఎనర్జీని ఇస్తుందండి. ఇక వార్తలోకి వస్తే ఈరోజు ఈనాడులో బ్యానర్ వార్త అండి. ఋషికొండ ప్యాలెస్తో 100 కోట్ల వృధా అని బ్యానర్ వార్త రాసుకొచ్చారండి. ఆ భవనాలపై వచ్చే నెలలో నిర్ణయం తీసుకుందాం, పర్యాటకానికి ఇవ్వడానికి అవి పనికిరావని నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారండి. మంత్రులు సందర్శించి ఏం చేయాలో చెప్పండి. ప్రవీణ్ పాస్టర్ మృతిపై ఒక్కో అంశం బయటకు వస్తున్నాయి. బాబాయ్ గొడ్డలి, కోడికత్తిలాగా ప్రభుత్వంపై నిందలు వేసేలా వైకాపా కుట్రలు. పోలవరం బరకసరి చల్ల అనుకున్న సమయానికి పూర్తి చేద్దాం. మంత్రులతో సీఎం చంద్రబాబు ఇష్టాగోష్ఠి చర్చ. నిన్న క్యాబినెట్ సమావేశం జరిగిందండి. క్యాబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు, మంత్రి అనిత గారు, మనోహర్ గారు, అచ్చెన్నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, రవీంద్ర తదితరులు పాల్గొన్నారండి నిన్న మీటింగ్లో. మనం మంచి చేసి చెప్పుకోలేకపోతున్నామని కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు అన్నారండి. తర్వాత 1.35 లక్షల కోట్లతో నిప్పాన్ ఉక్కు కర్మాగారం ప్రారంభిస్తారంటండి. 11,198 కోట్లతో క్యాప్టివ్ పోర్ట్ నిర్మాణం రాష్ట్ర మంత్రిమండలిలో ఆమోదం జరిగిందండి. కొత్తగా జలహారతి కార్పొరేషన్ ఒకటి క్రియేట్ చేస్తున్నారండి. కార్పొరేషన్ ఒకటి. ఇది నిన్న క్యాబినెట్లో జరిగిన ఒక గ్లింప్స్ అండి. తర్వాత వక్స్ బిల్లుకు రాజ్యసభలో కూడా పచ్చ జెండా అయింది. అది అనుకూలంగా 108 ఓట్లు వేశారండి. తర్వాత వ్యతిరేకంగా 95 ఓట్లు వేశారండి. రాత్రి దాటే వరకు వాడివేడిగా చర్చ జరిగింది. సుదుద్దేశంతోనే రూపొందించామని ప్రభుత్వం చెప్పారండి. ప్రభుత్వం తరపున చెప్పారు. ముస్లింస్ హక్కులు హరిస్తుందని ధ్వజమెత్తిన విపక్షాలు. సవరణ వారీగా ఓటింగ్. లోక్సభ ఆమోదం తర్వాతే బిల్లు ఎగువ సభకు వచ్చిన బిల్లు ఇక రాష్ట్రపతి ముందుకు. ఒకసారి రాష్ట్రపతి దీనిపై అధ్యయనం చేసి సంతకం చేస్తే ఈ బిల్లు కంప్లీట్గా ఫోర్స్లోకి వస్తుందండి. వివేక హత్య కేసులో సాక్షులు మారుస్తున్న అవినాష్ రెడ్డి అండి. సునీత హత్య చేయించిందని విచారణ అధికారిని బెదిరించి రిపోర్ట్ రాయించారు. పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే ఎవరిని వదలని ట్రంప్. పేద నుంచి పెద్దల దేశాల దాకా సుంకాలతో వాణిజ్య యుద్ధానికి తెరలేపిన అమెరికా. భారత్పై 26%, చైనాపై 34%, మనపై 27% అదనంగా పడచ్చని అంచనా. ఆర్థిక వ్యవస్థకు దెబ్బ అని ప్రపంచ దేశాల ధ్వజం. నిన్న ప్రతీకార సుంకం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం చేసి దాన్ని ఫోర్స్లోకి తీసుకొచ్చారండి. స్వదేశీ తయారీని ప్రోత్సహించడమే ఆయన లక్ష్యమని ట్రంప్ గారు ఆయన నిర్ణయాన్ని నిన్న తెలిపారండి. ఆ దేశం ఈ దేశం అని లేదండి. పేద దేశం చూడలేదు, పెద్ద దేశం అని వదలలేదు. భాగ్యస్వాములను బాధేశారు. తమతో వాణిజ్య లావాదేవీలు జరిపే ప్రతి దేశంపై అమెరికా ట్రంప్ సుంకాలు ఢంకా మోగించారు. అమెరికాకు దిగుమతి అయ్యే ప్రతి వస్తువుపై కనీసం 10% నుంచి గరిష్టంగా 49% వరకు సుంకాలు విధించారండి. మన దేశంపై 26%తో విరుచుకుపడ్డారు. చైనాపై 34% బాధేశారు. యూరోప్ దేశాలపై 20% విధించారు. అయితే మనపై 27% సుంకాలు అదనంగా అమల్లోకి వస్తాయని శ్వేతసౌధం పత్రికల్లో ఉందంటండి. అయితే ఒకటండి, ఇక్కడితో అయినా కనీసం ఈ నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లో మార్కెట్స్ ఇంకా స్టేబుల్ అవుతాయి అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు వరకు జరిగిన ఈ యొక్క న్యూస్ ఏదైతే ఉందో, ట్రంప్ గారు సుంకాలు విధిస్తారనే వార్త మన మార్కెట్లని చాలా రోజులుగా బాధ పెడుతున్నాయండి. అలానే ఇబ్బంది పెట్టినాయండి. కానీ ఇక నుంచి ఆ భయాలన్నీ పోతాయి. ఎందుకంటే ట్రంప్ గారు తన నిర్ణయాన్ని బయట వెల్లడించేశారు. ఇప్పుడు దాకా వెల్లడించకుండా లోపల ఉండటం వల్ల ఎంత వేస్తారు ఏంటో అనే భయంతో చాలా భయపడ్డారు మార్కెట్లన్నీ. కానీ ఇక నుంచి అది ఉండదని అనుకుంటున్నానండి. ఇక్కడి నుంచి అలా స్టేబుల్ అవుతాయి అనుకుంటున్నాం. తర్వాత ప్రమాదంలో అమెరికన్ యూనివర్సిటీల స్వేచ్ఛ అని సంజయ్ జీ రెడ్డి గారు నిన్న ఇంటర్వ్యూ ఒకటి ఇచ్చారండి. ఈనాడు వార్తాపత్రికకి, ఈనాడులో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారండి. ఆయన ఏమన్నారంటే, ఆ దేశాల రాష్ట్రాల ప్రభావం తగ్గించేందుకే విద్యా విభాగం రద్దంట. ట్రంప్ విధానంతో నష్టాలు అపారం అన్నారండి. పలు వ్యవస్థల మౌలిక సూత్రాలపై ఆయన ట్రంప్ దాడి చేస్తున్నారని అన్నారండి సంజయ్ జీ రెడ్డి గారు.
వివిధ దేశాలు దారి తెచ్చేందుకునే సుంకాల వ్యూహం అని కూడా చెప్పారు. తర్వాత ఇంకొక వార్త చూస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తులు ఇక బహిరంగంగా వెబ్సైట్లో ఉంచనున్నారండి. నిన్న సర్వోన్నత న్యాయస్థానం తీర్మానం చేసిందండి. న్యాయ వ్యవస్థపై విశ్వాసం, పారదర్శకత పెంచేందుకు సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తులందరూ కలిసి కీలక నిర్ణయం తీసుకున్నారండి. నిన్న తమ ఆస్తుల వివరాలను బహిరంగపరిచేందుకు అంగీకరించారు. ఈ నెల 1వ తేదీ జరిగిన పూర్తిస్థాయి న్యాయస్థాన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. భవిష్యత్తులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించే వారందరికీ ఇది వర్తిస్తుందని విధి విధానాలు ఖరారైన తర్వాత ఆస్తుల వివరాలు డిక్లరేషన్ ఇస్తారంటండి. ఇది చాలా మంచిదండి. ఇది నిన్న ఇంకొక వార్త చెప్పుకోవాలండి. మన ఫార్మా కంపెనీలకి అన్నిటికీ ట్రంప్ ఊరటనిచ్చారండి. సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చారు నిన్న. ఎందుకంటే అమెరికాపై భారం పడతలేమో అనే ఉద్దేశంతో ఆయన ఫార్మా కంపెనీలకి ఊరటనిచ్చారండి. అంటే ఈ ట్రంప్ టారిఫ్ల నుంచి ఆ ఫార్మా కంపెనీలు పక్క జరిపారండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే మేము ప్రాజెక్టులు తెస్తుంటే వైకాపా కడుపు మంట అని మంత్రి లోకేష్ గారు అన్నారండి. నిన్న మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం మంగళగిరిలో అట్టహాసంగా జరిగిందండి. ఇది చాలా మంచి కార్యక్రమం అండి. కనిగిరి నియోజకవర్గంలో 35,000 మంది ప్రజలు పొట్ట చేతి పట్టుకుని దేశవ్యాప్తంగా వలస వెళ్తున్నారని, పాదయాత్ర సమయంలో ఆ ప్రాంతంలో వలసలు నివారిస్తానని లోకేష్ గారు హామీ ఇచ్చారండి. అందుకోసమే నిన్న రిలయన్స్ CBG తొలి ప్లాంట్ ఏర్పాటు చేస్తూ తెలిపారండి అక్కడ. ఆ తర్వాత చూస్తే ఇంకొక వార్త చూస్తే అండి 600 కోట్లతో NRT ఐకాన్ భవనం అంటండి. ప్రవాసాంధ్రుల కోసం అమరావతిలో భవనం నిర్మిస్తున్నారు. ఇది ఏ ఆకారంలో తీర్చిదిద్దుతున్నారండి. అమరావతి అని అద్దం పట్టేలాగా ఏ అనే ఆంగ్ల అక్షరంతో దీన్ని తీర్చిదిద్దుతున్నారు. రెండు టవర్లకు మధ్య గ్లోబ్ ఉంటుంది. మొత్తం నిర్మాణం ప్రాంతానికి 11.65 లక్షల చదరపు అడుగులంటండి. తర్వాత 2014-19 మధ్యలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ ఐకానిక్ బిల్డింగ్లు కట్టడానికి. కానీ వైకాపా అధికారంలోకి వచ్చాక దీన్ని మొదలు పెట్టారండి. కూటమి రాకతో మళ్ళీ పట్టాలపైకి వచ్చింది. ఇది టెండర్లు పిలిచిన ఏపీ NRT సొసైటీ NRIల ఖర్చుతోనే 36 అంతస్తుల నిర్మాణం జరుగుతుందంటండి. ఇది ఇక లోపల పేజీలో చూస్తే లారీస్ ల్యాబ్ 5,000 కోట్లు పెట్టుబడి పెట్టనుందంటే అనకాపల్లి జిల్లాలో బల్క్ డ్రగ్స్ యూనిట్ ఏర్పాటు చేయడానికి అంగీకరించారంటండి. నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు కలిసిన CEO అండి, ఆ సంస్థ CEO. తర్వాత లండన్ నుంచి ముంబై వస్తున్న విమానం అత్యవసరంగా టర్కీలో ల్యాండ్ అయిందండి. 200 మంది భారతీయులు అక్కడ చిక్కుకున్నారండి. తర్వాత పశ్చిమ బెంగాల్లో 25,753 మంది టీచర్ల నియామకం రద్దు చేశారండి. నిన్న సుప్రీంకోర్టులో వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా గారికి ఎదురు దెబ్బ తగిలిందని రాశారండి ఈనాడులో. ఇక లోపల వార్తలు చూస్తే ఈనాడులో ఇంక రెండో పేజీలోకి వస్తాయండి. సునీతని చంపరని గ్యారంటీ ఏంటని నిన్న వైఎస్ షర్మిల గారు అన్నారండి. ప్రవీణ్ పగడాల ఘటనలో వైకాపా రాజకీయాలు చేస్తుందని ఈ విషయంలో పోలీసులు వీడియోలు బయట పెడుతున్నారని ఆవిడ అన్నారండి. తర్వాత డబ్బు కోసమే వైకాపాలోకి శైలజ అని కూడా చెప్పారు. నిన్న వివేక హత్య కేసులో సాక్షులను మార్చేసిన అవినాష్ రెడ్డి విచారణ అధికారిని బెదిరించి సునీత హత్య చేయించిందని రిపోర్ట్ రాయించారు అని నిన్న వైఎస్ షర్మిల గారు ఒక మీటింగ్లో అనడం జరిగిందండి. నేడో రేపు భారీగా IASలు అధికారులు బదిలీ అంటండి, ట్రాన్స్ఫర్లు అవుతారంట. 10 జిల్లాల కలెక్టర్లు మారే అవకాశం ఉందని, 5 నుంచి 10 మంది కార్యదర్శులు విభాగాధిపతులకు ట్రాన్స్ఫర్లు ఉండొచ్చు అంటండి. మొత్తం మీద 8 మంది వరకు కోస్తా జిల్లాలో కలెక్టర్లే ఉండనున్నారని, ఉత్తరాంధ్రలోని 1 జిల్లా, ఉభయ గోదావరి, దక్షిణ కోస్తా జిల్లాలో 4-5 కలెక్టర్లు ట్రాన్స్ఫర్ అవ్వచ్చని సమాచారం అంటండి. నేటి నుంచి స్లాట్ బుకింగ్ విధానం, సబ్ రిజిస్టర్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ విధానాన్ని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు శుక్రవారం ప్రారంభించనున్నారండి. తొలి విడతలో 26 జిల్లాలో ప్రధాన సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి రానుందండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే పరిటాల హత్య కేసులో జగన్ హస్తం, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ధ్వజం. మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హత్య వెనుక మాజీ ముఖ్యమంత్రి జగన్ హస్తం ఉందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆరోపించారంటండి. CBI కూడా ఈ కేసులో జగన్ను విచారించిందని గుర్తు చేశారు. తర్వాత ఇంకొక వార్త చూస్తే తల్లికి చెల్లికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్లో అమల్లోకి రాలేదని NCLTలో జగన్ తరపున న్యాయవాదులు నిన్న వాదనలు వినిపించారండి. సరస్వతి పవర్లో వాటాలు బదలాయింపుకు తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల పేరుతో ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమల్లోకి రాలేదని వైఎస్ జగన్ తరపున న్యాయవాది గురువారం
జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్లో నివేదించారు. వాటాలు సర్టిఫికేట్లు బదలాయింపు ఫారాలు జగన్ వద్దే ఉన్నాయని, గిఫ్ట్ డీడ్ అమల్లోకి రాకుండానే వాటాలు బదలాయింపు చల్లదన్నారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ రిజిస్టర్లో వాటాదారుల పేర్లు సవరించి తమ వాటాలను పునరుద్ధరించాలంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్, ఆయన భార్య భారతిరెడ్డి క్లాసిక్ రియాలిటీలు వేసిన పిటిషన్పై ఎన్సీఎల్టీ ధర్మాసనంలో గురువారం విచారణ చేపట్టిందండి. తర్వాత వంశీ బెయిల్పై విచారణ వాయిదా అని ఇంకొక వార్త అండి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో 71వ నిందితుడు వైకాపా నేత వల్లభనేని వంశీ హైకోర్టులో వేసిన బెయిల్ పిటిషన్పై విచారణ వారం రోజులకు వాయిదా పడిందండి. తర్వాత ఇంకొక పేజ్ చూస్తే లోపల మళ్ళీ వాసుదేవరెడ్డి గారిని ఆయన మాతృశాఖ వెళ్ళిపోయారంటండి. మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారికి అభియోగాలు. వైకాపా హయాంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా పనిచేసిన ఐఆర్టీఎస్ అధికారి డి వాసుదేవరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం ఆయన మాతృశాఖకు తిరిగి పంపివేసింది. డిప్యుటేషన్పై రాష్ట్రంలో ఉన్న ఆయన్ను తక్షణమే రిలీవ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసిందండి. తర్వాత సారా రహిత రాష్ట్రమే నవోదయ 2.0 అని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు అన్నారండి. ప్రభుత్వానికి డీ పట్టా భూముల అప్పగింత 30 ఎకరాల మార్కెట్ విలువ 8 కోట్ల పైనే విశాఖ వ్యాపారిని అభినందించిన కలెక్టర్ గారు అంటండి. అనకాపల్లి కలెక్టర్ గారికి నిన్న 30.4 ఎకరాల భూములను సంబంధించిన పత్రాలను అందజేస్తున్న రాజేశ్వర గారండి. ఇంటర్ విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాసుల సమస్య. ఈ ఏడాది ఏప్రిల్లోనే ఇంటర్ విద్యార్థులు తిరిగి తరగతులు ప్రారంభించిన వారికి ఆర్టీసీ బస్ పాసుల సమస్య ఏర్పడింది. సాధారణంగా ఏటా జూన్ నుంచి మార్చి వరకు ఇంటర్ తరగతులు నిర్వహించేవారు. దీనికి అనుగుణంగా ఆర్టీసీ బస్ పాసులు ఇచ్చేది. ఈ ఏడాది తరగతులు ఏప్రిల్ నుంచే నిర్వహిస్తున్నట్లు అధికారులు ఆర్టీసీకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో బస్ పాసులు ఇచ్చేందుకు ఆర్టీసీ నిరాకరించడంతో విద్యార్థులు కళాశాలకు వెళ్లాలంటే ఛార్జీలు భరించాల్సి వస్తుంది. 2025-26 విద్యా సంవత్సరానికి ఈ నెల 1వ తేదీ నుంచే తరగతులు ప్రారంభించారంటండి. మొదటి ఏడాది వారికి అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఇప్పుడు ఒకసారి మనం సాక్షి చూద్దామండి. సాక్షిలో బ్యానర్ వార్త చూస్తే ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు సుంకాల సునామీ, ట్రంప్ టారిఫ్లు దెబ్బకు కుదేలైన స్టాక్ మార్కెట్లను రాసుకొచ్చారండి. ఏషియా, యూరోప్ మార్కెట్లన్నీ భారీ పతనం జరిగినాయి అంటండి. వాటికన్నా తక్కువ నష్టంలోనే భారత్ మార్కెట్లు. మన ఆటో, టెక్నికల్, జ్యువెలరీ రంగాలపై తీవ్ర ప్రభావం జరిగిందటండి. ఫార్మా మరియు ఎనర్జీ రంగాలకు మినహాయింపు జరిగింది. నా ఆపరేషన్ సక్సెస్ అని ట్రంప్ నిన్న వెల్లడించారండి. 2024లో ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతి అయిన ప్రధాన రంగాలు ఏమంటండి? సాఫ్ట్వేర్ సేవలు, టెక్స్టైల్స్, రత్నాలు, ఆభరణాలు, ఫార్మా, ఆటో విడిభాగాలు, ఆటో వాహనాలండి. మొత్తం మీద సాఫ్ట్వేర్ సేవలు ఎక్కువ ఉన్నాయండి. నిన్న ట్రంప్ గారు అన్నారండి, అమెరికాకు భారత్ నుంచి ఎక్కువ ఎగుమతి అయ్యేవి సాఫ్ట్వేర్ సేవలు, మందులే. సుంకాల దెబ్బ నుంచి ఫార్మా మినహాయించారు. ఇంకా సాఫ్ట్వేర్ సేవలపై టారిఫ్లు లేకున్నా ట్రంప్ చర్యలతో అమెరికా మాంద్యంలోకి జారుకునే అవకాశాలు ఉన్నాయండి. కంపెనీలు టెక్నాలజీపై వ్యయాలు తగ్గించుకుంటాయని అంచనాలు వస్తున్నాయి. అందుకే భారత ఐటీ షేర్లు భారీగా పతనం కాగా అమెరికా టెక్నాలజీ కంపెనీలు అయిన నాస్డాక్ అనూహ్యంగా 5% పతనం అయిందండి. ఆటో, టెక్స్టైల్స్, రత్నాలు, ఆభరణాలు రంగాలపై ఈ సుంకాలు తీవ్ర ప్రభావాన్ని చూపించవచ్చని. ఎందుకంటే దేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే గణనీయంగా ఉన్నాయండి అవి. కాకపోతే టెక్స్టైల్స్, దుస్తులపై భారత్ కన్నా చైనాపై ట్రంప్ ఎక్కువ సుంకాలు విధించారు. దీంతో చైనాతో పోలిస్తే మన దుస్తులు తక్కువ ధరకు విక్రయించే అవకాశం ఉంటుందని, కనుక మన కంపెనీలు లాభపడతాయని అంచనాలు ఉన్నాయండి. తర్వాత ఇంకొక బ్యానర్ వారు చూస్తే సాక్షిలో 7 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అంటండి. 3,500 కోట్లు బకాయి పెట్టారని రాష్ట్ర ప్రభుత్వం. సర్కార్ నుంచి బిల్లులు సకాలంలో రావడం లేదు. మందులు, ఇతర సామాగ్రి సరఫరాదారులకు బిల్లులు కట్టలేకపోతున్నాం.
అప్పుపై మందులు అందించలేమని వారు నోటీసులు ఇచ్చారు. ఓవర్ డ్రాఫ్ట్ దాటిపోవడంతో బ్యాంకులు కూడా అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వానికి లేఖ రాసిన స్పందన లేదు. ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడి. నిన్న మీడియాతో ఏపీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడారండి. టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది, పేదల ప్రాణాల మీదకి తెస్తుందని అన్నారు. ఈ నెల 7 నుంచి ఆరోగ్య సేవలు పూర్తిగా నిలిచిపోనున్నట్లు నెలకు 300 కోట్ల పైగా బిల్లులు చెల్లించుకోవడంతో నెట్వర్క్ ఆసుపత్రులు గత్యంతరం లేని స్థితిలో ఈ నిర్ణయానికి వచ్చాయంటండి. 11 నెలలుగా కూటమి ప్రభుత్వం పెట్టిన బకాయిలు 3,500 కోట్లకు పైగా పేరుకుపోయాయని కూడా అన్నారండి. నిన్న బాలికపై టీడీపీ కార్యకర్త లైంగిక దాడిని రాసుకొచ్చారండి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కుప్పంలోని 12 ఏళ్ల బాలికపై టీడీపీ కార్యకర్త లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఈ విషయం బయటికి రాకుండా బాలిక తండ్రిని బెదిరించి పెద్ద మనుషుల సమక్షంలో ₹1,00,000 సెటిల్మెంట్ చేశారండి. చివరికి పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టంతో కేసు నమోదు చేశారండి. (45.72 కాదు 41.15 మీటర్లే). పోలవరం ప్రాజెక్టు నీరు నిల్వ చేసే ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించడానికి చంద్రబాబు నాయుడు సర్కారు అంగీకరించినట్లు గురువారం విడుదలైన కేంద్ర జలశక్తి శాఖ 2024-25 వార్షిక నివేదిక స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు 53.46% పనులు పూర్తయినట్లు ఇందులో పేర్కొందంటండి. ఇంకొక వార్త చూస్తే ఏపీ మరో బీహార్ లాగా టీడీపీ కూటమి ప్రభుత్వంలో మా భూమి కబ్జాకు గురైంది. ఆ ప్రభుత్వం కోసం ఎంతో కష్టపడ్డా, ఇప్పుడు సిగ్గేస్తుంది. తిరుచానూరు పోలీసులు కబ్జారాయులతో కలిసిపోయారు. జగన్ ప్రభుత్వంలో మా భూములు భద్రంగానే ఉన్నాయి. ఆస్ట్రేలియా నుంచి ఓ ఎన్ఆర్ఐ సెల్ఫీ వీడియో విడుదల. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బొర్రా రాజేంద్ర ప్రసాద్ గారంటండి. తర్వాత వక్ఫ్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం, రాజ్యసభలోనూ గట్టెక్కిందని రాసుకొచ్చారు. ఇక్కడ అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లు అంటండి. ఇక రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి వక్ఫ్ బిల్లు సవరణ చట్టం రాజ్యాంగానికి విరుద్ధమని అన్నారండి. ఆర్టికల్ 13, 14, 25, 26ను ఆ బిల్లు ఉల్లంఘిస్తుందని, ముస్లిం వర్గానికి అండగా ఉండేందుకే దీన్ని వ్యతిరేకించామని ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు తెలిపారండి. నిన్న మైనారిటీలకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ధ్వజమెత్తారు. ఫ్రీగా ఏమిచ్చినా తీసుకోవడానికి జనం సిద్ధంగా ఉన్నారంటూ శాసనసభ స్పీకర్ చింతకాయల ఆయన పాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారండి. విజయనగరం జిల్లా బుసాయివాళ్లలో గురువారం జరిగిన మీడియాతో మాట్లాడారండి. బడ్జెట్ లోటులో ఉన్నందున ఉన్నదాంతో సరిపెట్టుకోవాలని సూచించారు. బడ్జెట్ను బట్టి సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారండి. మైనారిటీలు టీడీపీని వీడాలి, ముస్లిం నేతలపై పెరుగుతున్న ఒత్తిడి, చంద్రబాబు అసలు రంగు బయటపడింది, వక్ఫ్ బిల్ మద్దతుతో లౌకికవాదానికి చెల్లిచీటి, ముస్లింల నేతలంతా టీడీపీకి రాజీనామా చేయాలని డిమాండ్ అంటండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే పనులు ఆపేయండి, హైదరాబాద్లోని కంచగచ్చిబౌలిలో భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు స్టే, కేసును సుమోటోగా తీసుకున్న ధర్మాసనం. 100 ఎకరాలను చెట్లు కొట్టేస్తారా, అత్యంత అవసరం ఏమొచ్చిందని కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి తీసుకున్నారా అన్న జస్టిస్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పనులు నిలిపేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం చేశారండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే సీఎంకు సమన్వయం పాటించడం తెలీదా, స్వీయ నియంత్రణ పాటించలేరా, తెలంగాణ సీఎం రేవంత్పై మరోసారి సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆయన వ్యాఖ్యలు 10వ షెడ్యూల్ను ఎగతాళి చేసినట్లు ఉన్నాయని ఆగ్రహం చేసిందంటండి. కోర్టు ధిక్కారం కింద తీసుకోవాల్సి వస్తుందని జస్టిస్ గవాయి అన్నారంటండి నిన్న. తర్వాత ఇంకొక వార్త చూస్తే రిజిస్ట్రేషన్ ఆదాయం డమాలని రాశారండి. భూముల విలువ పెంచేందుకే ఈ రిజిస్ట్రేషన్స్ పెట్టారంటండి. గత ఏడాది కంటే 800 కోట్ల తగ్గుదల. 2023-24లో ఆదాయం 9,600 కోట్లు అయితే
2024-25లో 8,800 కోట్లు అంటండి రాబట్టడానికి అధికారులు కష్టాలు పడుతున్నారంటండి. డాక్యుమెంట్ల సంఖ్య తగ్గుదల. నిరుడు 22.25 లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ఈ ఏడాది 20.20 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగినట్టండి. కూటమి వచ్చాక కుదేలైన రియల్ ఎస్టేట్, దాని ఫలితమే ఆదాయం భారీగా తగ్గుదల. పడిపోయిన ప్రజల ఆదాయ మార్గాలు, భారీగా పెట్టుబడులు, పరిశ్రమల క్యూ అంటూ చంద్రబాబు ఎల్లో మీడియా చేసే ప్రచారం అంతా మభ్యపెట్టడానికే అని ఇక్కడ ఒక వార్త రాశారండి సాక్షిలో. ఇక సాక్షిలో 2వ పేజీలోకి వెళ్ళి చూద్దామండి ఒకసారి. కొంత లాభం కొంత నష్టం అని ఈ టారిఫ్ల గురించి, అమెరికన్ టారిఫ్ల గురించి కొంత రాసుకొచ్చారండి ఇక్కడ. టీడీపీ నాయకులు భూ ఆక్రమణతో రైతు ఆత్మహత్య అంటండి. సైన్యంలో పనిచేసినందుకే రైతు తండ్రికి ఇచ్చిన భూమిని ఆక్రమించిన టీడీపీ నేతలు. కలెక్టర్కు ఫిర్యాదు చేసిన జరగని న్యాయం. అక్రమదారులకి వత్తాసు పలికిన తహసీల్దార్. వర్సిటీ భూములను తొలుత ప్రైవేట్కి అప్పగించింది బాబే. ఆపద్ధర్మ సీఎంగా ఉంటూ 850 ఎకరాలను బిల్లీరావు కంపెనీకి అప్పగించిన వైనం. అందులో 400 ఎకరాలను వర్సిటీ భూములు, మరో 450 ఎకరాలు మామిడిపల్లిలో. తర్వాత ఇంకొక వార్త చూస్తే 2028 వరకు వేచి చూడాల్సిందేనా అని సుప్రీంకోర్టు నిన్న ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపులకు పాల్పడి 14 నెలలు అవుతుంది. ఈ కేసు గురించి ఈ మాట అన్నారండి. ఇవన్నీ సాక్షిలోవి. ఇప్పుడు మనం ఆంధ్రజ్యోతిలో చూస్తే 26 కాదు 27% మనకు బ్యానర్ వార్త వేశారండి. భారత ఉత్పత్తులపై అమెరికా ప్రతీకార సుంకం, అన్ని దేశాలపైన కనీసం 10% టారిఫ్లు, విదేశీ ఆటోమొబైల్స్ ఉత్పత్తులపై 25% అంటండి. ఫార్మా, సెమీకండక్టర్స్, ఇంధన రంగాలకు సంబంధించిన ఉత్పత్తులు మినహాయింపు. అమెరికాలోని పన్ను చెల్లింపుదారులు 50 ఏళ్ళుగా దాడికి గురయ్యారు, ఇకపై అలా కుదరదు. మా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న దేశాలపై అందులో సగం వేస్తున్నాం అని ట్రంప్ అన్నారండి. భారత్పై సుంకాల ప్రభావం జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటన. ట్రంప్ ప్రకటనతో అమెరికా స్టాక్ మార్కెట్ క్రాష్. ఆవిరైన 1,00,000 కోట్ల సొమ్ము. ఇది ఇలా రాసుకొచ్చారండి. తర్వాత భారత్పై మిశ్రమ ప్రభావం అంటండి. ఇది మంచి తరుణం అని మిగతా ఏషియా మొత్తంతో పోలిస్తే భారత్పై కొంచెం పర్లేదు అనిపించిందండి ట్యాక్స్లు అని ఇక్కడ రాసుకొచ్చారండి. అమెరికాకు మాంద్యం, ట్రంప్ ప్రతీకార సుంకాలతో అసలు వచ్చే విధంగా ఉందని ఇంకొక విశ్లేషణ రాసుకొచ్చారండి. తర్వాత స్వదేశానికి వెళ్తే తిరిగి వచ్చే ఛాన్స్ ఉండదు, భారతీయ ఉద్యోగులకు అమెరికా కంపెనీల హెచ్చరిక. ట్రంప్ ఆంక్షల ఆందోళనపై భారత టెక్కీలు. డాక్యుమెంట్లు వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితి అంటండి. ఇది ఒకటి రాసుకొచ్చారు. తర్వాత అవుట్ సోర్సింగ్, అబ్కాస్ పేరుతో జగన్మాయ అని ఇంకొక వార్త రాశారండి. ఇక్కడ ఎడాపెడా నియామకాలు. టీటీడీలోనే 4,000 మంది. ప్రక్షాళనపై క్యాబినెట్లో చర్చ. అబ్కాస్పై మంత్రివర్గ ఉపసంఘం. విశాఖ ఉక్కుకు రాష్ట్ర చేయూత. 2,400 కోట్లు విద్యుత్ రాయితీ. ఐఏఎస్ అధికారులు పల్లెబాట పట్టాలి. 3 రోజులు గ్రామాల్లో ఉండాలి. ఋషికొండ భవనాలను సందర్శించండి. ఏం చేద్దాం చెప్పండి అని నిన్న క్యాబినెట్లో జరిగిన వార్తను రాసుకొచ్చారండి. అనకాపల్లి జిల్లాలో క్యాప్టివ్ పోర్ట్ 5,816 కోట్లతో నిర్మాణం. పోలవరం వరద జల కోసం జలహారతి కార్పొరేషన్ 710 కోట్ల హుడ్కో రుణానికి గ్యారంటీ. 3 స్టార్ హోటల్కు బార్ లైసెన్స్ ఫీజు 25 లక్షలకు కుదింపంటండి. ప్రత్యేక డ్రోన్ కార్పొరేషన్, ఫైబర్ నెట్ నుంచి విడదీసి ఏర్పాటు. మంత్రివర్గంలో ఇవి నిర్ణయాలు జరిగినాయండి. తర్వాత ఆ మంత్రివర్గాల్లో క్యాబినెట్లో జరిగిన ఇంకొక వార్త అండి. ఋషికొండ భవనాల గురించి కూడా మాట్లాడారండి. తర్వాత చూస్తే జగన్ రివర్స్ దెబ్బ. పోలవరం ఆదా అంటూ నాడు ఆర్భాటం. నేడు నష్ట వ్యయ తడిసి మోపుడు. 1,548 కోట్ల పనులు అంచనా.
637 కోట్లకు పెంపు, డయాఫ్రమ్ వాల్కు 980 కోట్ల అదనం, కాంట్రాక్ట్ సంస్థ తొలగింపు ఫలితం, ఆర్బిట్రేషన్ ఆదేశాలతో నవయుగకు 1730 కోట్లకు పరిహారం. ఇదొకటి రాసుకొచ్చారండి. తర్వాత ఎస్బీఐని కాదని ప్రైవేటుకు, పోలవరం పరిహారం సొమ్ము 63 కోట్లు బదిలీ, తణుకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకులో జమ, రైతులకు చెల్లించేందుకు జనవరిలో విడుదల, 10 రోజుల్లో ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం, రైతులకు ఇప్పటికే చెల్లించిన వైనం, పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ నిర్వాహకం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పైన ఆరోపణలు, సొమ్ము బదిలీపై ఎన్నో అనుమానాలు. ఎస్బీఐని కాదని ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్కి 63 కోట్లు డిపాజిట్ చేశారని రాసుకొచ్చారండి ఇక్కడ. తర్వాత ముస్లింల హక్కుల పరిరక్షణకి బిల్లు అని, ఇందులో ముస్లిమేతరుల ప్రమేయం లేదు, బిల్లుపై 244 సంస్థల అభిప్రాయాలు తెలిపాయి, 1 కోటి మందికి పైగా వినతులు సమర్పించారు, అన్ని వర్గాలను సంప్రదించాకే బిల్లు తెచ్చాం, వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత జవాబుదారీతనం పెరుగుతాయి. రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై చర్చలో మంత్రి రిజిజు, విపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ, ముస్లిం మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చిన కాంగ్రెస్, ట్రిపుల్ తలాక్ రద్దుతో వారిని ప్రధాన స్రవంతిలోకి తెచ్చిన మోడీ, వక్ఫ్ ఆస్తులు దుర్వినియోగం అడ్డుకునేందుకు బిల్ అని జేపీ నడ్డా గారు అన్నారంటండి. తర్వాత ఇది రాజ్యాంగ విరుద్ధమైన బిల్ అని ప్రతిపక్షాలు ఉన్నాయంట. తర్వాత ఇంకొక వార్త చూస్తే అండి, నాపై ఆరోపణలు రుజువు చేస్తే రాజీనామా చేస్తా, లేకపోతే అనురాగ్ ఠాకూర్ చేయాల్సిందే అని రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖార్గే డిమాండ్ చేశారండి. ఇంకా తర్వాత వార్త చూస్తే, తల్లిని చెల్లిని మోసం చేశారు, దొంగ పత్రాలు సృష్టించి సరస్వతి పవర్ షేర్లు బదలాయించి చేసుకున్నారు, వారిపై ప్రేమ అభిమానం పోయాయి, ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వాలనుకోవడం లేదు, ఎంఓయు గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకున్నారు, చెల్లి పట్ల తల్లి పక్షపాతం చూపిస్తుందని షేర్లు బదలాయింపు పత్రాలు నా వద్దే ఉన్నాయని ఈడీ జప్తు చేసిన ఆస్తులపై స్టేటస్కో ఉంది. ఎన్ఎల్సీ నేషనల్ లా ట్రిబ్యునల్లో జగన్ వాదించారండి. తర్వాత ఇక్కడ కూడా రాసుకొచ్చారండి, అధికారులకు అవినాష్ బెదిరింపులని, సునీతని ఏమైనా చేస్తారేమో అని భయంగా ఉందని షర్మిల గారు అన్నట్టు ఇక్కడ రాశారండి. తర్వాత పరిటాల హత్య వెనక జగన్ హస్తం, కారు సూట్ కేస్ బాంబుల గురించి ఆయనకు బాగా తెలుసు, 45 హత్యలకు సమాధానం చెప్పి జిల్లాలు అడుగు పెట్టాలి, ఒక్క లింగమయ్య కుటుంబాన్ని కాదు పై ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారంటండి. నిన్న మిథున్ రెడ్డి గారికి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేశారండి, ఇదొక వార్త వేశారు. తర్వాత నిందలు వేసి కుట్రలు, ప్రవీణ్ మృతి నుంచి లబ్ధికి వైకాపా ప్రయత్నాలు, నాడు బాబాయ్పై గొడ్డలు వేటు, నేడు కోడికత్తి డ్రామాలు ఎదుర్కోలేకపోయి ఇప్పుడైనా గట్టిగా తిప్పికొట్టాలి, సోషల్ మీడియా వినియోగంలో చాలా వెనకబడ్డాం, మన పోస్టులను వాళ్ళు వక్రీకరిస్తూనే ఉన్నారు, వెంటనే స్పందించకపోతే జనాలు వాటిని నమ్మే ప్రమాదం ఉందని, 4 రెట్లు సంక్షేమం చేస్తున్నా చెప్పుకోలేకపోతున్నామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నారండి. నిన్న తప్పులు చేపట్టే జగన్ ప్రజల్లో తిరగలేకపోతున్నారు, తప్పుడు ప్రజలు ఆపేందుకే రెడ్ బుక్ మాట, ప్రవీణ్ మృతిపై పారదర్శక దర్యాప్తు జరుగుతుందని మంత్రి లోకేష్ గారు అన్నారండి. ఇక్కడ కూడా ఇంకా చీఫ్ జస్టిస్ సహా సుప్రీంకోర్టు జడ్జిలు నిర్ణయించారన్న వార్తను రాశారండి, వాళ్ళ ఆస్తులను వెబ్సైట్లో ఉంచడానికి నిర్ణయించినట్టు. తర్వాత రామానాయుడు స్టూడియోలో 15.17 ఎకరాలు వెనక్కి అంటండి, ఆ భూములు దుర్వినియోగమైనట్టు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం స్టూడియోకు 2003లో 34 ఎకరాల భూమిని ఇచ్చారండి. నిర్మాణం చేయగా మిగిలిన ఖాళీ భూమిపై గత ప్రభుత్వంలో వైసీపీ పెద్దల కన్ను, ఆ భూముల్లో అక్రమంగా లేఅవుట్లు వేశారంటండి, అదొకటి రాసుకొచ్చారు. తర్వాత 30,000 కోట్ల మద్యం తాగారు, రోజుకి 83 కోట్ల విలువైన 78,676 కేసులు అమ్మకం జరిగిందంటండి. 2024-25లో పెరిగిన విక్రయాల జోరు, కర్నూలులోనే హైయెస్ట్ పెరిగిందండి, నెల్లూరులో లోయెస్ట్ అండి. వినియోగదారులపై భారీగా తగ్గిన లిక్కర్ భారం. ఇంకొక ఇంపార్టెంట్ వార్త చూస్తే అండి, ఈపీఎఫ్ విత్డ్రా మరింత సులువు అంటండి, ఇకపై క్యాన్సిల్డ్ చెక్ అప్లోడ్ అవసరం లేదు, భారత బ్యాంకు ఖాతాకు కంపెనీ ధృవీకరణ అక్కర్లేదు, క్లెయిములు వేగవంతంగా ఈపీఎఫ్ చర్యలు అంటండి. ఇక ఆంధ్రజ్యోతిలో 2వ పేజ్ చూస్తే 26% కాదు 27% అని ఆ ట్రంప్ గారు ఇచ్చిన టారిఫ్ల గురించి రాసుకొచ్చారండి.
అమెరికాకు మాంద్యం ముప్పు అని ఇంకొక వార్త రాశారండి. ప్రతీకార సుంకాలతో అసలుకే అసలు అంట. గతంలోని ఇలాగనే స్మూత్ హాలీ పేరుతో భారీగా సుంకాలు విధించిన అగ్రరాజ్యం 1930 నాటి మాంద్యానికి ఇదే కారణం అంట అండి. తర్వాత ఇక్కడ స్వదేశానికి వెళ్ళొద్దని రాసుకొచ్చారండి. వెళ్తే తిరిగి వచ్చే అవకాశం ఉండదు. భారతీయ ఉద్యోగులపై వీటిని హెచ్చరికలు జారీ చేశాయండి. ట్రంప్ ఆంక్షలపై తీవ్ర ఆందోళన, పలువురు భారత టెక్కీలు. ఇంటి నుంచి బయటకు వెళ్తే డాక్యుమెంట్లు వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితి అంటండి. ధీటుగా తిప్పికొడతాం అమెరికా ప్రతీకార సుంకాలపై చైనా అన్నారండి నిన్న. ఇవండి ఆంధ్రజ్యోతిలో 2వ పేజీలో వార్తలు. తర్వాత ఆంధ్రప్రభలో చూస్తే అనకాపల్లిలో బల్క్ డ్రగ్స్ కంపెనీ 5,000 కోట్లతో పెట్టుబడులకు ముందుకు వచ్చిన లారెన్స్ ల్యాబ్ లిమిటెడ్ 7,500 మందికి ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా ఉందంటండి. తర్వాత ఐఏఎస్లు పల్లె నిద్ర అని ఇక్కడ రాసుకొచ్చారండి. జలహారతి కార్పొరేషన్ ఒకటి క్రియేట్ చేయడం, ఐఏఎస్లు పల్లె నిద్ర చేయడం గురించి నిన్న క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలు ఇక్కడ రాసుకొచ్చారండి బ్యానర్ వార్త. తర్వాత ట్రంప్ టారిఫ్ కొనడాన్ని ఇక్కడ ఇంకొక వార్త రాశారండి బ్యానర్ వార్తలో. ఇచ్చిన మాట ప్రకారం పేదలకు పట్టాభిషేకం. నిన్న మంగళగిరిలో మన ఇల్లు మన లోకేష్ అనే కార్యక్రమంలో లోకేష్ గారు ఇళ్ల పట్టాలు ఇవ్వడం ప్రారంభించారండి. అది రాసుకొచ్చారు. కాకానికి మళ్ళీ ఎదురుదెబ్బ, మధ్యంతర ఉత్తర్వులు హైకోర్టు నిరాకరణ అంటండి. ఇది ఒక వార్త రాశారు. తర్వాత బెల్ట్ దందా ఇది. ప్రస్తుత రాష్ట్రంలో సక్రమంగా మంచినీరు అందని గ్రామాలు ఉన్నాయి, కానీ మద్యం అందని పల్లెలు మాత్రం లేవంటూ ఇక్కడ వార్త రాశారండి. పుట్టగొడుగుల్లాగా బెల్ట్ షాప్ వెలిసినాయి. కొన్ని గ్రామాల్లో అయితే 2-3 బెల్ట్ షాపులు కూడా ఉన్నాయి. ఏర్పాటు చేశారంటే ఎక్సైజ్ అధికారులు బెల్ట్ అమ్మకాలు ఏ స్థాయిలో ప్రోత్సహిస్తున్నారో అర్థమవుతుంది అని రాశారండి. మద్యం లైసెన్స్కు షాపులు గంట ముందే మూత, బెల్ట్ అమ్మకాలకు ప్రోత్సాహం. క్వార్టర్ బాటిల్పై అదనంగా దోపిడీ, 50 రూపాయలు అదనంగా దోపిడీ అంటండి. పిడుగుల వాన బీభత్సం, 2 మృతి. కర్నూలు జిల్లాలో బాలుడు, అనంతపురం జిల్లాలో మహిళ మృత్యువాత పడ్డారంటండి. అన్నమయ్య జిల్లాలో నేలమట్టమైన ఇల్లు, పంటలు, భారీగా నష్టం. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం. మరో 2 రోజులు ఇదే పరిస్థితి అని నిన్న పడిన వర్షాల గురించి రాశారండి. తర్వాత ఆంధ్రప్రభలో 2వ పేజీకి వస్తే ఆంధ్రప్రభలో 2వ పేజీ అండి. ఏపీ వైపే పెట్టుబడిదారులు చూపు అని ఇక్కడ ఒక పెద్ద వార్త రాసుకొచ్చారండి. 9 నెలల్లో 8 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు, ఫలిస్తున్న సీఎం చంద్రబాబు కార్యాచరణ. త్వరలోనే మరిన్ని భారీ పెట్టుబడులు, దావోస్ ఒప్పందాలకు కార్యరూపం. మెరుగవుతున్న యువతకు ఉద్యోగాల కల్పన, దాదాపు 5 లక్షల మందికి పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందంటండి. ఇది రాసుకొచ్చారు. నిన్న దాంతోపాటు అనకాపల్లి జిల్లాలో బల్క్ డ్రగ్స్ కంపెనీ 5,000 కోట్లు పెట్టుబడితో వచ్చిన వార్తను కూడా రాశారండి. తిరుపతి పళని మధ్య ఆర్టీసీ సర్వీస్ ప్రారంభించారండి నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. షష్ఠి షణ్ముఖ యాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఏర్పాటు చేశారండి అనేది. నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎయిర్ ట్యాక్సీ రూపకర్త అభిరామ్కు అభినందించారండి. కేంద్ర ప్రభుత్వం సహకారం అందించేలాగా చూస్తానని భరోసా ఇచ్చారండి. ఇచ్చిన మాట ప్రకారమే పేదలకు పట్టాభిషేకం అని ఫస్ట్ పేజ్ వార్త కంటిన్యూ చేశారండి. ఇవన్నీ 2వ పేజీలో వార్తలు. తర్వాత మళ్ళీసారి ఈనాడులో చూద్దామండి ఏమైనా ఇంపార్టెంట్ వార్తలు ఉన్నాయేమో. గట్టిగా నిలవాల్సిన సమయం, అమెరికా సుంకాలపై ప్రతిపక్షాల స్పష్టీకరణ, మోడీ తీరుపై ధ్వజం.
ఇక్కడ కొన్ని నోటిఫికేషన్లు పడినాయండి ప్రొఫెసర్ పోస్టులకి వాటికి. దయచేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అప్లై చేయడానికి ట్రై చేయండి అండి. ఇంకా కరెంట్ అఫైర్స్ గురించి కొంత రాశారండి. ఇవ్వండి ఈరోజు వార్తలు. కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్ ఏమైనా లోపల ఉంటే మాత్రం కామెంట్ చేయకండి, మర్చిపోకండి. జై హింద్.